సీఎం సీటు షేరింగ్ లేదని లోకేష్ అన్నా ఓకేనట. డిప్యూటీ సీఎం ఛాన్సే లేదని చెప్పినా ఓకేనట. బాబు పొత్తు ధర్మం పాటించకపోయినా ఓకేనట. పొత్తు ధర్మాన్ని కరకట్టలో పాతేసి 2 సీట్లు ఏకపక్షంగా ప్రకటించుకున్నా ఓకేనట. తన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో ఇప్పుడే చెప్పకపోయినా ఓకేనట. జస్ట్ పొత్తుంటే చాలట. ఈ విషయాన్ని క్లియర్గా తేల్చేశాడు. కానీ మరీ లొంగిపోయినట్టు ఉంటే దొరికిపోతామేమోనని కాస్త వాయిస్ పెంచి పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించకపోవడం కరెక్టు కాదు అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అసలు మీకో నిజం చెప్పనా, పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించేశాడని మీరు అనుకుంటున్నారు కదా? కానే కాదు. బాబు సూచనలతోనే ఆ 2 సీట్లు ప్రకటించాడు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించాలి. అలా చేయకపోతే కేడర్ను నమ్మించలేం, వాళ్ళ కష్టాన్ని వాడుకోలేం. ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి గీసిన స్కెచ్. నిన్ననే కదా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆయన అంత మంచి నటుడు కాబట్టి ఆయనను ఆ అవార్డు భరించింది. అదే గనుక రాజకీయాల్లో నటించే వారికి అవార్డులు ఇస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అవార్డు కొట్టేసేవాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబు నువ్వు కలిసి గీసిన స్కెచ్, మీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు తెలుసుకోలేనంత అమాయకులేం కాదు తెలుగు ప్రజలు. వారు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, సీఎం సీటు షేరింగ్ లేదని లోకేష్ అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 2, నీకు డిప్యూటీ సీఎం కూడా లేదని లోకేష్ అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 3, సీఎం సీటు కాదు పొత్తే ప్రధానమని నువ్వు అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 4, 2 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 5, బాబు పొత్తు ధర్మం పాటించలేదని నువ్వు స్టేట్మెంటు ఇవ్వడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 6, నువ్వు కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 7, బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టుగా నువ్వు ప్రకటనలు చేయటం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 8, జనసేన కేడర్ను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేయడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 9, ఒకరు కొట్టినట్టుగా ఇంకొకరు ఏడ్చినట్టుగా నటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 10, పొత్తుల మాటన పార్టీని ప్యాకేజీ లెక్కన అమ్ముకోవడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు, వాటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.